టాలీవుడ్లో పూరి జగన్నాథ్ తర్వాత శరవేగంగా షూటింగ్ చేసే స్టార్ డైరెక్టర్లలో హరీష్ శంకర్ ఒకడు. స్క్రిప్ట్ విషయంలో కొంచెం టైం తీసుకుంటాడు కానీ షూటింగ్ మాత్రం యమా స్పీడ్గా కానిచ్చేస్తాడు అని పేరుంది హరీష్కు. తన కొత్త సినిమా దువ్వాడ జగన్నాథం విషయంలోనూ ఇదే స్పీడ్ చూపిస్తున్నాడు హరీష్. ఈ సినిమా షూటింగ్ మొదలైన నెల రోజుల్లోనే 2 షెడ్యూళ్లు పూర్తి అయిపోయాయి. ముందుగా హీరో హీరోయిన్లు లేకుండా 10 రోజుల షెడ్యూల్లో కొన్ని సన్నివేశాలు తీసిన హరీష్ ఈ నెల ఆరంభంలో మొదలైన 2వ షెడ్యూల్లో బన్నీ, పూజా హెగ్డే కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలు తీశాడు. ఈ సన్నివేశాల కోసం విభిన్నమైన అవతారాల్లోకి మారాడు బన్నీ. దాదాపు 20 రోజుల పాటు ఈ షెడ్యూల్లో పాల్గొన్న బన్నీ 2 రోజుల కిందటే సడన్గా షూటింగ్కి బ్రేక్ ఇచ్చేశాడు. అంతేకాదు ఈ నెలాఖరులో మొదలవ్వాల్సిన కొత్త షెడ్యూల్ను కూడా క్యాన్సిల్ చేయించాడు. డిసెంబర్ నెలాఖరు వరకు బన్నీ అసలు షూటింగ్కే రాడట. వీలైతే తన పాత్ర లేని సన్నివేశాలను చేసుకోమని చెప్పాడట. దీనంతటికీ కారణం బన్నీ జీవితంలోకి కొత్తగా వచ్చిన వ్యక్తే. 2 రోజుల కిందటే బన్నీ భార్య స్నేహ ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. నెల రోజుల పాటు తన పాప దగ్గరే ఉండాలని ఫిక్స్ అయ్యాడట బన్నీ. అందుకే షూటింగ్కి సెలవిచ్చేశాడు. స్నేహ అనుకున్న దానికంటే కొన్ని రోజులు ముందుగా ప్రసవించడంతో 3వ షెడ్యూల్ విషయంలో మార్పులు చేసుకోమంటున్నాడు బన్నీ.